H1B వీసాల జారీపై అమెరికా రోజుకో రూల్ అమలు చేస్తోంది. విదేశీయులు అమెరికాకు వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. మరోవైపు కెనడా కూడా తానేమీ తక్కువ కాదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్టార్టప్ వీసా ప్రోగ్రాంను నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. H1B వీసాదారులకు అమెరికా వరుసగా షాకులు ఇస్తోంది. ఇప్పటికే H1B వీసాలు ఫీజులను పెంచిన అమెరికా తాజాగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసింది. క్రిస్మస్ హాలిడేస్ కారణమని ట్రంప్ సర్కారు చెబుతుంటే సోషల్ వెట్టింగ్ వల్లేనని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అమెరికా వెళ్లాలి, అక్కడే విద్యనభ్యసించాలి, అక్కడే సెట్ అయిపోవాలి, జీవితాన్ని హాయిగా గడపాలి. ఇది ఎంతో మంది విదేశీ విద్యార్థుల కల. అందుకు అనేక సవాళ్లు సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. కానీ అమెరికా ప్రయాణానికి ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్కలా మారిపోయింది పరిస్థితి. కారణం అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు, అంతకుమించి ఆయన టెంపరితనం. వలసదారులంటేనే ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్ ఇప్పుడు అమెరికాలో అడుగుపెట్టాలంటేనే వణుకు పుట్టేలా వ్యవహరిస్తున్నారు. అమెరికా వెళ్లే విదేశీయులు, ఉద్యోగులు, విద్యార్థులకు అగ్రరాజ్యం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. మరోసారి ఆ దేశానికి వెళ్లాలంటే వణికిపోయేలా చేస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తలతిక్క నిర్ణయాలు తీసుకుంటూ విదేశీయులను భయపెడుతున్నారు. అమెరికాలో అడుగుపెట్టకుండా బెదరకొడుతున్నారు. శత్రుదేశం, మిత్రదేశం అన్న తేడా లేదు, అంతా మా ఇష్టం అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. H1B వీసా దరఖాస్తు ఫీజును భారీగా పెంచేసిన ట్రంప్ ఆ తర్వాత సోషల్ వెట్టింగ్తో విద్యార్థులు, ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా H1B పునరుద్ధరణ వీసాల అపాయింట్మెంట్లను రద్దు చేసి ఝలక్కిచ్చారు. అమెరికన్ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం భారత్కు తిరిగొచ్చిన H1B వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాల్లో వారి అపాయింట్మెంట్లు హఠాత్తుగా రీషెడ్యూల్ చేయడంతో చాలా మంది భారత్లో చిక్కుకుపోయారు. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య అపాయింట్మెంట్లను వాయిదా వేసింది. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ కావడం కూడా ఓ కారణం. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ట్రంప్ కార్యవర్గం మొదలుపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే జాప్యం జరుగుతోందంటోంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించి FMJ కేటగిరీ వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలు పరిశీలిస్తోందని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఇందులోనే ఇప్పుడు H1B, H4 దరఖాస్తుదారులను కూడా చేర్చినట్లు తెలిపింది. గతంలో తాము వేగంగా ప్రాసెస్ చేసి నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టేవాళ్లమని అమెరికా విదేశాంగ శాఖ చెప్పింది. ప్రస్తుతం భారత్ సహా అన్ని దౌత్య కార్యాలయాల్లో ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నట్టుగా వెల్లడించారు. H1B ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ నిపుణుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఈ నెల 15 నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది చివరకు, మరికొన్నిటిని ఏకంగా 2027 సంవత్సరానికి బదిలీ చేసింది. దీంతో దరఖాస్తుదారులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్క్ వీసాలను పునరుద్ధరించుకోవడానికి స్లాట్స్ ను బుక్ చేసుకుని అమెరికా నుండి భారత్కు వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. తమ కుటుంబాలను అమెరికాలో వదిలి వచ్చిన వీళ్లంతా ఇప్పుడు ప్రయాణాలు రద్దు కావడంతో పాటు ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. పాత తేదీల ప్రకారం ఇంటర్వ్యూలకు వచ్చిన వారిని కాన్సులేట్లోకి అనుమతించబోమని అమెరికన్ కాన్సులేట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న జాప్యం చాలా మంది కెరీర్లను దెబ్బతీస్తోందని, ఇది ఎన్నో కుటుంబాలను విడదీసిందని ఇమిగ్రేషన్ న్యాయవాదులు అంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలని H1B, H4, FJ వీసాలపై ఉన్న సిబ్బందికి గూగుల్, యాపిల్ కంపెనీలు సూచించాయి. డిసెంబర్ 15 నుంచి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ ను ప్రారంభించింది అమెరికా. అందుకు వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అగ్రరాజ్యం తెలిపింది. అయితే ఇటీవల H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ రద్దు తాత్కాలికమేనని, అది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని ఇమ్మిగ్రేషన్ వెల్లడించింది. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కును ప్రభావితం చేయదు. కానీ తర్వాత వీసా అపాయింట్మెంట్ సమయంలో దీన్ని పరిగణలోకి తీసుకుని వారి దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమ్లను సమీక్షించాలని ఆదేశించింది. వాక్ స్వాతంత్ర్యం అణిచివేసేలా సెన్సార్షిప్ను అమలు చేసేందుకు గతంలో పనిచేసినట్లుగా తేలినా వారి వీసాలను తిరస్కరించవచ్చని స్టేట్ డిపార్ట్మెంట్ మెమో జారీ చేసింది. H1Bతో H4 వీసాదారుల రెజ్యూమ్, లింక్డ్ఇన్ ప్రొఫైళ్లను సమీక్షించాలి. వారు అసత్య ప్రచారం, కంటెంట్ నియంత్రణ, ప్యాక్డ్ చెకింగ్, ఆన్లైన్ సేఫ్టీ వంటి విభాగాల్లో పనిచేశారా అని గమనిస్తారు. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై ఇప్పటికే దీన్ని అమెరికా అమలు చేస్తోంది. ఇప్పుడు H1B, H4 వీసాదారులు కూడా ఇది వర్తింపచేస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దుకు చర్యలు తీసుకున్నారు. అలాగే H1B వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి లింక్డ్ఇన్ పేజీలు, రెజ్యూమ్స్ ను సమీక్షించాలని ఇటీవల తన దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశించింది. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయని చెప్పిన స్టేట్ డిపార్ట్మెంట్ అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8,000 మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సంబంధిత అధికారులు వివరించారు. మరోవైపు స్టార్టప్ వీసా ప్రోగ్రాంను కెనడా నిలిపేసింది. ఆ స్థానంలో తమ దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం సరికొత్త స్కీమ్ను ప్రారంభించేందుకు కెనడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2026లో పైలట్ ప్రాజెక్టు రూపంలో కొత్త స్కీమ్ను తీసుకురానున్నట్లుగా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా అధికారులు వెల్లడించారు. కెనడాలోని వ్యాపార ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రాంలను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకున్నందునే స్టార్టప్ వీసా వర్క్ పర్మిట్ల దరఖాస్తులను నిలిపేస్తున్నట్టుగా తెలిపారు. ఇకపై స్టార్టప్ వీసా ప్రోగ్రాంలో వర్క్ పర్మిట్ కోసం చేసుకునే దరఖాస్తులను అంగీకరించబోమని IRCC ప్రకటించింది. అయితే ఈ వీసా ప్రోగ్రాం కింద ఇప్పటికే వర్క్ పర్మిట్ పొందిన వారు దానిని పొడిగించుకోవడానికి చేసుకున్న దరఖాస్తులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. తాము తీసుకొచ్చే కొత్త ప్రోగ్రాం కెనడా దీర్ఘకాలిక ఇమ్మిగ్రేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టం చేసింది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్టుగా వెల్లడించింది. అయితే 2 ప్రోగ్రాములకున్న తేడా ఏంటన్న విషయాన్ని వెల్లడించలేదు. కొత్త స్టార్టప్ వీసా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను 2026లో క్లారిటీ ఇవ్వనుంది. H1B వీసా ఫీజు పెంపు, సోషల్ వెట్టింగ్తో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా పడిపోయింది. అమెరికాకు నిపుణులను పంపించాలంటే టెక్ కంపెనీలు వణికిపోతున్నాయి. H1B వీసా పెంపును 20 రాష్ట్రాలకు పైగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. అమెరికాలో H1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు. అయితే H1B వీసా రుసుము మొన్నటి వరకు దాదాపు 1 లక్ష నుండి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దానిని 88 లక్షలకు పెంచారు. ట్రంప్ తీసుకొచ్చిన $1,00,000 ఫీజు ఇప్పటికే అమలవుతోంది. ఇందుకోసం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 1 ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది. భారత్ నుంచి H1B వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం $60,000 నుంచి $1.40 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో H1B వీసా కోసం ఒక ఉద్యోగిపై $1,00,000 ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రాలేదు. కొత్త H1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. అమెరికాకు వెళ్లాలని కలలుగంటోన్న వేలాది మంది భారత విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతోంది. US వీసా అనేది ఓ ప్రత్యేక అర్హతని, అదొక హక్కు కాదని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారులను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని స్పష్టం చేసింది. US కంపెనీలు నిపుణులైన కార్మికులను నియమించుకునేందుకు H1B ప్రోగ్రాం అనుమతినిస్తుంది. ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. విదేశీ విద్యార్థుల్లోనూ అత్యధిక మంది భారతీయులే. 2023-24 విద్యా సంవత్సరం ప్రకారం 3.32 లక్షల మంది అగ్రరాజ్యంలో విద్య అభ్యసిస్తున్నారు. సోషల్ వెట్టింగ్ నిబంధనపై ఒక్క భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ వెట్టింగ్ కోసం పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకుంటే ప్రైవసీకి భంగమని పలువురు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం వీసా కావాలంటే సోషల్ వెట్టింగ్ కు సహకరించాల్సిందేనని తేల్చి చెప్తోంది. సోషల్ వెట్టింగ్ లో వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అన్నదాన్ని అంచనా వేయడానికి వారి ఆన్లైన్ యాక్టివిటీస్, సోషల్ మీడియా ఖాతాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కొన్ని నెలల క్రితం H1B వీసా ఫీజును ఏకంగా $1,00,000కు పెంచిన తర్వాత తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కఠిన చర్యలు భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలి అనుకునే వేలాది మంది టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాలో వలసదారుల కారణంగా ఆ దేశ పౌరులకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే వాదనను బలంగా వినిపించి ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అధ్యక్షుడైతే వలసల నియంత్రణపై దృష్టి పెడతానని మొదటే చెప్పాడు. అక్రమ వలసలపై ఉక్కుపాదం పేరుతో ప్రక్రియ మొదలుపెట్టినా చివరకు వీసాలు దొరకడం కూడా గగనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వృత్తి నిపుణులు, అందున భారతీయులు ఎక్కువ సంఖ్యలో వలస రావడానికి H1B వీసానే రాజమార్గంగా ఉందని ట్రంప్ గుర్తించారు. దీంతో ఆ వీసా ప్రక్రియను బాగా కఠినతరం చేశారు. జాతీయ భద్రత అనే సాకు చెప్పి తలాతోకాలేని రూల్స్ తో వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ దెబ్బతో తొలిసారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు రెన్యువల్ కోసం చూస్తున్న వారికి కష్టాలు తప్పడం లేదు.
గతంలో ఉద్యోగం వస్తే వీసా గ్యారంటీగా వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు రావడం కంటే వీసా రావడమే పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితిని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా సృష్టించారు. గత ఏడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పటి నుండి ట్రంప్ సర్కారు విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది. తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే సోషల్ మీడియా వెట్టింగ్ను తీసుకొచ్చింది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్ పై పెను ప్రభావం పడడంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్ నివేదిక ప్రకారం విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా $43.8 బిలియన్ ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే బుక్ చేసుకున్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయి. అమెరికా పౌరులతో పోటీపడి అధిక నైపుణ్యంతో వలసదారులు అమెరికాలో కొలువులు సంపాదించుకుంటున్నారు. కానీ ట్రంప్ మాత్రం వారి ప్రతిభను గుర్తించకుండా మా ఉద్యోగాలు మీరు లాక్కుంటున్నారనే అర్థం పర్థం లేని లాజిక్ తెరపైకి తెచ్చారు. అసలే నిరుద్యోగంతో అల్లాడుతున్న యుఎస్ యూత్ కు ట్రంప్ ధోరణి బాగా నచ్చింది. దీంతో ట్రంప్ ఇంకా బరిదెగిస్తున్నాడు. ఇప్పటికే ఉద్యోగాలపై టాప్ కంపెనీలతో ట్రంప్ వైట్ హౌస్ లో మీటింగ్ పెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు భారీ సంఖ్యలో ఉద్యోగాలు తెచ్చుకునే అర్హతలు అమెరికన్లకు లేవని అవి తేల్చేశాయి. దీంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ట్రంప్ మధ్యలో మన వారికి శిక్షణ ఇవ్వడానికి కొందరు అధిక నైపుణ్యం ఉన్న వారికి రెడ్ కార్పెట్ వెయ్యాలి అనుకుంటున్నట్టుగా మాట్లాడారు. కానీ తన అసలు బుద్ధి మారలేదని నిరూపిస్తూ ఆఖరి క్షణంలో కూడా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇకపై అమెరికా కంపెనీలు అత్యున్నత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకుంటాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్య అమెరికా ఉద్యోగాలను కాపాడడమే కాకుండా కొత్త అవకాశాలు సృష్టిస్తుందని నమ్ముతోంది. H-1B వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న వలస విధానాలు ఒకటని అమెరికా భావిస్తోంది. ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్లు పనిచేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీయులను తీసుకురావడమే లక్ష్యమంటోంది. ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే $1,00,000 చెల్లించాలి. దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులై ఉండాలి. వారిని అమెరికన్ ఉద్యోగులతో భర్తీ చేయలేని వారిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో 2026 సంవత్సరానికి సంబంధించిన H-1B వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈసారి మొత్తం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయి. గత ఏడాది నమోదైన 4.78 లక్షల రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది దాదాపు 26.9% తగ్గుదల. ఇక 2024తో పోలిస్తే ఈ సంఖ్య సగం కంటే ఎక్కువగా 54% మేరకు తగ్గిపోయింది. ఈ ఏడాది H-1B వీసా కోసం 1,20,141 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించాయి. మరోవైపు H-1B వీసా ఫీజును పెంచడాన్ని గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానంలో సవాల్ చేసింది. 20 రాష్ట్రాలు కూడా దీన్ని సవాల్ చేశాయి. వలసల చట్టంతో సహా దాని సంబంధిత ఖర్చులలో ఇలాంటి కీలక మార్పులు చేసే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని వాదించాయి. H-1B వీసాలపై అదనపు రుసుములు విధించే అధికారం ట్రంప్కు లేదని స్పష్టం చేశాయి. భారతీయుల్ని ట్రంప్ టార్గెట్ చేసుకుంటున్నారు. మొదట టారిఫ్లను భారీగా పెంచిన అమెరికా ఆ తర్వాత అక్రమ వలసదారులను డిపోర్టేషన్ చేశారు. ఇప్పుడు H-1B వీసాలు, సోషల్ వెట్టింగ్తో విదేశీయులు అమెరికాలో అడుగుపెట్టకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారు. వలసదారుల్లో మెజార్టీ భారతీయులే కావడంతో ట్రంప్ నిర్ణయాల ప్రభావం నేరుగా మనపైనే పడుతోంది. అధ్యక్షుడిగా గద్దెనెక్కగానే భారత విద్యార్థుల్ని టార్గెట్ చేసిన ట్రంప్ ఏకంగా మన విద్యార్థులకు సంఖ్యలేసి మరీ సైనిక విమానాల్లో వెనక్కు పంపాడు. ఆ తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికీ అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారత విద్యార్థుల్ని వెంటాడి వేధిస్తున్నారు. ఆ తర్వాత టారిఫ్ల భారం మోపారు. ప్రపంచంలో మరే దేశంపై లేనంతగా భారత్పై భారీ టారిఫ్లు విధించారు. టారిఫ్లపై చర్చల్లో ఇటీవలే కాస్త సానుకూలత కనిపిస్తున్న తరుణంలో మళ్లీ H-1B పేరుతో వేధిస్తున్నారు ట్రంప్. సరే, ట్రంప్ తిక్క గురించి కాసేపు పక్కన పెడితే ఈ దుస్థితికి ఎన్ఆర్ఐల స్వయంకృతమే కారణమనే వాదన కూడా లేకపోలేదు. ట్రంప్ పోకడలు చూస్తుంటే రేపొద్దున వీసా వచ్చా కూడా అమెరికాలో ప్రశాంతంగా ఉండనిస్తారు అన్న గ్యారంటీ లేదన్న అభిప్రాయాలు ఇప్పటికే వస్తున్నాయి. ఎవరేమనుకున్నా వలసదారులకు ఏదోలా అడ్డుకట్ట వేస్తే అమెరికా కంపెనీలు చచ్చినట్టు అమెరికన్లకే ఉద్యోగాలిస్తాయని ట్రంప్ గుడ్డిగా నమ్ముతున్నాడు. కానీ ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటున్న ఈ రోజుల్లో ట్రంప్ ఉద్దేశాలు నెరవేరడం అంత తేలిక కాదని నిపుణులు మొత్తుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు విద్యార్థి వీసాలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు ఉద్యోగ వీసాలపై పడ్డారు. ఏతావాతా వీసా అంటేనే భయపడిపోయేలా చేస్తున్నారు. మా కొద్ది అమెరికా అనుకోవాల్సిందేనని బలవంతం చేస్తున్నారు.
ఏం చేసైనా సరే అమెరికన్లకు ఉద్యోగాలిప్పించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నాడు. అందుకోసం అమెరికా కంపెనీలు రిస్కులో పడ్డా దేశం కోసం ఆ మాత్రం త్యాగం చెయ్యాల్సిందేనని దబాయిస్తున్నాడు. దీంతో ట్రంప్ ఉన్నంతకాలం ఏ క్షణం ఏ బాంబు పడుతుందో భయపడుతూ బతకాల్సిన పరిస్థితులు తప్పవని మరోసారి తేలిపోయింది. పద్ధతి ప్రకారం డిపోర్టేషన్తో తన లక్ష్యం నెరవేరదని గుర్తించిన ట్రంప్ గంటకో రూల్ తెచ్చి మన విద్యార్థుల్ని వేధించాడు, వెంటాడాడు. పార్ట్ టైం ఉద్యోగాలు పుట్టకుండా చేశారు. వర్సిటీల్లో ఉన్న విద్యార్థుల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అమెరికా వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన చేసినా వీసా సమస్యల్లో పడుతుందని వింత భాష్యం చెప్పారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న గ్రీన్ కార్డులకు విలువలేదన్నట్టుగా మాట్లాడారు. గ్రీన్ కార్డులపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికన్లను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఒక్కసారి మానసికంగా మేం వేరు వాళ్లు వేరు అనే భావన వచ్చాక మా దేశానికి రాకండి, మీ దేశానికి పొండి అనే నినాదాలు మొగ్గతొడుగుతాయి. ఇక్కడ వలసదారులు ఎందుకు వలస వచ్చారనే మౌలిక సూత్రానికి కట్టుబడితే అనవసర గొడవలకు అవకాశమే ఉండదు. కానీ బతకడానికి ఇతర దేశాలకు వెళ్లిన వారు అక్కడి స్థానికులపై ఆధిపత్యం ప్రదర్శనకు దిగడం సహజంగానే అశాంతికి కారణమవుతుంది. అప్పుడు వద్దనుకున్నా మన దేశంలో డబ్బులు సంపాదించుకుంటూ మనల్ని అవమానిస్తారా అనే భావన పెళ్లుబుకుతోంది. ఒక్కసారి స్థానికులతో సామరస్యం దెబ్బతిన్నాక అక్కడి ప్రభుత్వాలు కూడా వలసదారులకు రక్షణ కల్పించడం కష్టమవుతుందన్న విషయాన్ని గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు ఎన్ఆర్ఐలతో అమెరికాకు ఈ రకమైన సమస్యలు వస్తున్నాయంటున్నారు. చాలా దేశాల్లో విద్యార్థులు పనిచేయడంపై నిషేధం ఉంది. కేవలం క్యాంపస్ల్లో మాత్రమే పరిమిత గంటల్లో పనికి అనుమతి ఉంది. కానీ మన భారతీయ విద్యార్థులందరూ పార్ట్ టైం పేరుతో రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతోంది. ఎక్కడి నుంచో వచ్చిన వలసదారులు సైడ్ ఇన్కమ్ కోసం తమ పొట్ట కొట్టడమేంటని స్థానిక అమెరికన్లకు కడుపు మండుతోంది. పోనీ చదువయ్యాక ఉద్యోగాలు చేసే సమయంలో అయినా సరిగ్గా ఉంటున్నారా అంటే అదీ లేదు. అమెరికాలో పని సంస్కృతి మన దేశంతో పోలిస్తే ప్రత్యేకం. కానీ ఎన్ఆర్ఐలు ఆ పని సంస్కృతిని కూడా చెడగొడుతున్నారనేది అమెరికా ప్రజల కంప్లైంట్. గంటకు తీసుకునే వేతనం, పని గంటల విషయంలో యజమానులకే ఎదురు ఆఫర్లిస్తున్న ఎన్ఆర్ఐలు సూటిగా చెప్పాలంటే స్థానికుల ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఆందోళన ఎప్పటినుంచో ఉంది. అయితే మొన్నటిదాకా ఎలాగోలా సరిపెట్టుకున్న అమెరికన్లకు ఇప్పుడు మాంద్యం పరిస్థితుల్లో వారిని పంపేసి తమకు ఉద్యోగాలివ్వాలనే కాంక్ష మొగ్గుతొడిగింది. అదే సమయంలో ట్రంప్ రూపంలో వారికి ఆశాకిరణం కనిపించింది. B1, B2 వీసాలపై వెళ్లి అక్కడ ఏవేవో చిన్న చితక ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి ఆ తర్వాత గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్లు సంపాదించడం, అక్కడ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్రాల కార్యక్రమాలు నిర్వహించడం, లక్షల డాలర్ల నిధులు సమీకరించడం, ఇక్కడి ప్రాంతీయ పార్టీలకు అక్కడ నిధులు సమీకరించడం, ఇలాంటి గతి తప్పిన మతిమాలిన పనులు ఎన్నో చేస్తున్నారు. తద్వారా అమెరికన్లకి అభద్రత కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ల దేశానికెళ్లి మనం బతుకుతూ వాళ్ల సంస్కృతికి ముప్పు తెచ్చే స్థితికొచ్చారు. అందుకే విదేశీయులు అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదాన్ని పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.